జై శ్రీరామ్ అండి అందరికీ. ఇక నేను చెప్పాను కదా ఆశ్రమ ఎపిసోడ్స్ అనేవి దిగుతూ ఉంటాయని. ఫేస్ మీద అది ఆ బ్లర్ ఎందుకండి చేయడం? ఇప్పుడు సంవత్సరం నుంచో 2 ఏళ్ల నుంచో అక్కడున్న పర్సనే అయితే డైరెక్ట్గా ఫ్రంట్ కెమెరా ముందుకు వచ్చి చక్కగా నిలబడి లేకపోతే కూర్చొని చక్కగా చెప్పొచ్చు కదా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటనేది. ఫేస్ ఎందుకు హైడ్ చేయాలి? ఎందుకు హైడ్ చేయాలి అంటే ఆ పర్సన్ బయట నుంచి వచ్చిన పర్సన్ కాదు, ఏదైతే ఆశ్రమానికి సంబంధించో ఆ పర్సన్ కాబట్టి ఫేస్ అనేది చక్కగా బ్లర్ చేసి పడేశారు. జనాలకు తెలవద్దు కదా, ఫ్యూచర్లో చూసినా కానీ ఇతను ఆశ్రమం పర్సనా బయట పర్సనా అనేది జనాలకు తెలవకుండా ఉండడం కోసం ఫేస్ అనేది బ్లర్ చేశారు. పైగా ఇంకొక చిన్న పాయింట్ భలే మిస్ అయిపోయారబ్బా. నేను అనుకున్నాను కొంచెం లాజికల్గా ఆలోచించి తెలివిగా ఈ వీడియోస్ తీస్తారు ఇక నుంచి అని అనుకున్నా కానీ ఫస్టే పప్పులో కాలేశారనమాట. ఎలా చెప్తున్నాను అంటే, ఒక ఆశ్రమంలో 50 నుంచి 100 మంది ఉంటే గంగాళాలు పెడతారు వంట చేయడానికి. మీకు తెలుసు కదా, రెస్టారెంట్లలో లేకపోతే పెద్ద పెద్ద హోటల్స్లో అలాంటి వాటిల్లో చాలా పెద్ద గిన్నెలు, మన మన మోకాళ్ళకు పైగా వచ్చే గిన్నెలు, పెద్ద గిన్నెలు తీసుకొచ్చి అక్కడ వండుతారు. 50 మందికి అయితే అన్నం ఎంత వండాలా, కూరలు ఎంత వండాలా, పప్పు ఎంత వండాలా, ఎంత ఎంత సరిపోతుంది? ఇంట్లో నలుగురికి అయితే ఒక అర-కేజీ కూరగాయలు ఒక పూటకు వస్తాయి, కేజీ కూరగాయలు అయితే 2 పూటలకు వస్తాయి. అలాంటిది ఒక 5 కేజీలు 10 కేజీలు 15 కేజీలు పట్టాలంటే ఆ గిన్నె ఎంత పెద్దగా ఉండాలి? సరే, వేగిన తర్వాత ముక్కలు మెత్తగా అయిపోయి దగ్గరకు వచ్చిన కూర ముందైతే గిన్నెలు అయితే పెద్ద గిన్నెలే పెట్టాలి కదా, ప్లేస్ ఆక్యుపై చేసేస్తాయి కదా అవి పచ్చి ముక్కలు. సో ఏదో ఒక 4గురికో 5గురికో వంట చేసినట్టు ఆ గిన్నెలు, ఆ ప్రెషర్ కుక్కర్స్, ఒకటి అన్నానికి పెట్టినా, ఒకటి సాంబార్కి పెట్టినా, ఒకటి పప్పుకి పెట్టినా, ఇలా ఎలా పెట్టినా మహా అయితే ఒక 15 నుంచి 20 మందికి మాత్రమే సరిపోతుంది. అందులో వచ్చే కూర అయితే ఆ చిక్కుడుకాయ కూర ఏదో మొత్తానికి సంథింగ్ ఏదో కూర ఉంది కదా, సో అది నాకు తెలిసి ఒక 5 నుంచి 10 మందికి మాత్రమే సరిపోతుంది ఆ కూర. అంతకుమించి అయితే ఏమీ సరిపోదు. ఇప్పుడు అందులోనే వర్కర్స్ తినాలా, మళ్ళీ బయట వర్కర్స్ తినాలా, అండ్ ఏవైతే మసాజులు, బాడీ స్పాలు ఇలాంటివి ఏవైతే చేస్తున్నారో వాళ్ళు తినాలా, క్లయింట్స్ తినాలా. ఇంతమందికి ఆ చిన్న గిన్నెలో ఆ కొంచెం కూర ఎవరి ముక్కలో పెట్టడానికండి? ఎవరికన్నా సరిపోయిద్దా? బాగా ఎక్కువగా తినేవాళ్ళు ఒకళ్ళిద్దరికి కూడా అంత కూర సరిపోదు. అలాంటిది ఏదో నేను చూపిస్తున్నాను, బాగా వైరల్ చేసేయాలి, ఇమీడియట్గా కస్టమర్స్ బొచ్చడం మంది రావాలి, ఆ ఆశ్రమం మొత్తం ఫుల్ అయిపోవాలి అన్న ఆకాంక్షతోటి ఏదో చేద్దామనుకొని ఇంకేదో చేసేసిందనమాట. ఎలా ఉంటుందంటే, ఆశ్రమం వాతావరణం చూపించి ఆ సరుకులు ఆ క్వాంటిటీ చూపిస్తే అందరు ఇష్టపడి వచ్చేస్తారనుకున్నారు. కానీ ఇప్పుడు అందరికి అర్థమైంది ఏంటంటే, ఆడ ఈగలు వాలుకోవడానికి కూడా మనుషులు అక్కడ లేరు. సో వీళ్ళిద్దరే ఉన్నారు. ఇప్పుడు ఎక్స్ట్రా పర్సన్కి ఎందుకు ఎక్కువ వండుతారండి ఫుడ్? ఏమవసరం? ఇప్పుడు మన ఇంట్లో మన వాళ్ళే ఉన్నారు, మన అన్నో వదినో మరదలో మరిదో ఎవరో ఒకళ్ళు కొత్తగా వస్తున్నారంటే ఆ కొత్త పర్సన్కి వంట ఎందుకు చేస్తారండి? కట్టించుకున్న వాళ్ళ వరకే కదా తినేది. కట్టని వాళ్ళకైతే ఎక్స్ట్రా ఫుడ్ అనేది పెట్టరు కదా. అలాంటిది ఇక్కడ ఎక్స్ట్రా ఫుడ్ పెట్టేసి కూరల టేస్ట్ గురించి మాట్లాడి అసలు సాల్ట్ లేకుండా ఏ కూరగాయ కరెక్ట్గా ఉంటుందండి? ఇప్పుడు పాలకూర యాడ్ చేశారనుకోండి, పాలకూరలో సాల్ట్కి సంబంధించిన ఇంగ్రీడియంట్ అనేది జనరల్గానే ఉంటుంది అందులో. సో ఆ కంటెంట్ ఉంటుంది కాబట్టి దాంట్లో ఉప్పు ఎక్కువ వేయాల్సిన అవసరం కూడా ఉండదు. అలాంటిది నార్మల్ కర్రీస్లో ఉప్పు శాతం ఎక్కువ ఉంటుందా అండి? ఉప్పు వేసింది వేయందా అని కూడా డిఫరెన్స్ తెలియనంతగా ఎలా సరిపోతుందండి? సరే, నూనె అంటే వేయలేదు, ఉట్టిగా తాలింపు గింజలు వేయించేశారు, అందులో వాటర్ కంటెంట్ అనేది పోసేశారు, దాంట్లో మళ్ళీ చిక్కుడుకాయ వేశారు, దగ్గరికి రాగానే తీస్తారు. అసలు ఏమాత్రం కొంచెం ఆయిల్ లేకుండా చేసే వంటకాలు ఎక్కువగా తినలేరు. తినాలన్నా కానీ అంతో ఇంతో టీ స్పూన్ల లెక్కైనా ఆయిల్ పోసుకుంటారు. మరీ వితౌట్ ఆయిల్ ఎవ్వరు వంటలు చేసేవాళ్ళు లేరు కదా. అలాంటిది ఆ కూర తిప్పి కొడితే 4-5 కూడా తినలేరు. ఆ కూరను పట్టుకొని 50 మంది ఉన్నారండి అని మళ్ళీ లెక్క ఒకటి. 50 మంది ఉంటే ఏడ కనిపించారు? వీళ్ళే పోయారు, వీళ్ళే మసాలాలు చేయించుకున్నారు, వీళ్ళే తలకు గుడ్డలు కట్టేసుకున్నారు, వీళ్ళే స్నానాలు చేశారు, మళ్ళీ వీళ్ళే భోజనానికి వచ్చేసి మళ్ళీ అక్కడ కూర్చోడు. ఒక 2 కిలోమీటర్ల డిస్టెన్స్, ఒక 4 కిలోమీటర్ల డిస్టెన్స్ ఇంటి నుంచి ఉంటే ఇన్నాళ్ళకే ఇప్పుడే తెలవాలా ఈ ఆశ్రమం గురించి? ఇన్నాళ్ళ నుంచి వీళ్ళకి తెలియదా? వెళ్ళాలనుకునే వాళ్ళైతే ఇన్నాళ్ళ నుంచి వెళ్ళేవాళ్ళు కదా. ఇన్నాళ్ళ నుంచి ఏంటంటే వాళ్ళకి వీళ్ళు ఇప్పుడు తెలుసు అనమాట. అంటే ఆశ్రమం వాళ్ళకి ఈ మహాతల్లి మహాతండ్రి వీళ్ళ సోది ఫ్యామిలీ ఈ మధ్య మాత్రమే పరిచయం అయి ఉంటుంది. అంటే యూట్యూబ్లో చూసి ఉంటారు.
సో ఆటోమేటిక్గా మన వీడియోని ప్రమోషన్ చేయించుకుంటే ఎక్కువ మంది జనాలు వస్తారన్న ఒక ఆలోచనతో పాపం వాళ్ళు మిమ్మల్ని పిలుచుంటారు. మీరు మరీ కకృతులు కదా. సో మాకు ఈజీగా వచ్చే మనీతో పాటు మాకు అకామిడేషన్ కావాలి, మాకు అన్నం కావాలి, కూరలు కావాలి, మళ్ళీ మసాజులు కావాలి, ఇవన్నీ కావాలని చెప్పేసి నానా వంకలు పెట్టేసి చక్కగా వాళ్ళ దాంట్లో 10 రోజులో 15 రోజులో ఉండడానికి ఏర్పాటు కుదుర్చుకొని అవి కూడా వీడియోస్లో యూజ్ అవుతాయి కదా, బాగా యూజ్ అవుతాయి కదా. సో అలా పెట్టేసి నాటకాలు ఆడుతున్నారు. అక్కడ మాట్లాడిన పర్సన్ ఆశ్రమం పర్సన్ కాకపోతే కనిపించడానికి ఏమి ఇబ్బంది అండి. సంవత్సరం నుంచి ఉంటున్నారంట. మరి సంవత్సరం నుంచి ఉంటున్నప్పుడు అక్కడికి వచ్చే మనుషులు వెళ్ళే మనుషులకి ఈ మనిషి ఖచ్చితంగా ఎదురుపడే ఉంటాడు కదా. ఈ మనిషి ఇన్నాళ్ళ నుంచి ఉంటున్నాడని అందరికీ స్ప్రెడ్ అయి ఉంటుంది కదా. ఏది అసలు అక్కడ జనాలే నాకు కనిపించట్లేదు. వంట దగ్గర అయితే మరీ టూ మచ్, ఏదో 5గురికి 10 మందికి చేసే వంటలు వాళ్ళే ఉన్నారు తప్పించి ఇంకా 50 మందికి వంట చేసేంత కెపాసిటీ అయితే వాళ్ళకు ఉందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే పెద్ద పెద్ద గిన్నెలు పడతాయి, ఎక్కువ క్వాంటిటీ వెజిటబుల్స్ పడతాయి. సో అవి వెజిటబుల్స్ బయట నుంచి ఎక్కువ తెప్పించి ఉంచారేమో, కానీ వండే పరిమాణం చూస్తే చాలా తక్కువ మందికి వాళ్ళు వంట చేస్తున్నట్టు నాకైతే అర్థమైందనమాట. సో ఈ రకంగా జనాలని బురిడి కొట్టించేసి జనాలని మోసం చేయాలి అన్న ఆలోచన ఈ మహాతల్లికి తప్ప ఎవ్వరికి రాదేమో. పైగా మళ్ళీ బయటకు వచ్చేసి ఈ లైన్లో ఇటు నుంచి ఇట పోతే అది మన గెస్ట్ హౌస్ వచ్చుద్ది, అట పోతే మన ఇల్లు వచ్చుద్ది, మధ్యలో ఉంది ఇది అని సంకలు గుద్దుకొని డప్పులు కొట్టకపోతే ఇన్నాళ్ళ నుంచి ఏమాయే మరి జ్ఞానం రావచ్చు కదా. రాకుండా మళ్ళీ ఇల్లు అన్నది, దాని మెటీరియల్స్ అన్నది, గృహప్రవేశం అన్నారు, తర్వాత అరటికాయలు అన్నారు, పంచడాలు అన్నారు, ఇంట్లోకి వచ్చిన మనుషులకు వంట చేసి పెడతామన్నారు. అందుకోసమే మేము పాలు పొంగిచ్చామని చెప్పారు, వంట చేయడం కోసమే పాలు పొంగిచ్చామని చెప్పారు. ఈరోజేమో వాళ్ళకి వంట లేదు, టీ లేదు, టిఫిన్ లేదు, ఏది లేదు. చక్కగా వచ్చి ఆశ్రమంలో కూర్చొని ఆ డబ్బులు ఫ్రీగా తినేస్తున్నారు. సో వీళ్ళకి ప్రమోషన్ పేరుతో డబ్బులు వచ్చేస్తాయి. అలానే ఎటువంటి పైసా కట్టే పని లేకుండా అక్కడ ఉండే అన్నీ కూడా ఫ్రీగా లగ్జరీ లైఫ్ అనేది వీళ్ళు చేసేస్తుంటారు. ఎప్పటియో అమరజీవులై వాళ్ళే వీళ్ళే అన్నీ తీసుకొచ్చేసి ఫొటోస్ అక్కడ పెట్టేసి అప్పటి నుంచి వస్తుందండి. ఇది కనిపిస్తూనే ఉంది. ఆ ఆశ్రమం వాళ్ళకని చూస్తుంటే ఆ వాల్స్ కానీ, ఆ చెట్లు కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ కానీ ఇదంతా చూస్తుంటే మనకు అనిపిస్తుంది ఎప్పటిదో పురాతన కాలం నాటిదని. సో తర్వాత దాన్ని కొత్తగా మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది కూడా ఏం లేదు. పాతదాన్ని అట్లే ఉంచారు. కన్స్ట్రక్షన్ అంతా కూడా పాతదానిలాగానే ఉంది. సో కొత్తగా ట్రాన్స్ఫర్ చేసింది అయితే ఏమీ లేదు. మళ్ళీ ఈ మాత్రం దానికి రోజుకు 1100 నుంచి 2000 మధ్యలో అంట. అంటే రేటు కూడా కరెక్ట్గా డిసైడ్ చేసి చెప్పట్లేదు. అలా చెబితే ఏంటంటే మళ్ళీ అదే రేటు వచ్చి అడుగుతారేమోనని భయం. ఒకళ్ళకి 1500 చెప్తారు, ఒకళ్ళకి 1700 చెప్తారు, ఒకళ్ళకి 1800 చెప్తారు, ఇంకొకళ్ళకైతే 1000 చెప్తారు. సో ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అక్కడ రేట్ మాట్లాడవచ్చు. కాబట్టి ఇక్కడ రేట్ అనేది పర్ఫెక్ట్గా ఇంత అవుతుందని మెన్షన్ చేయకుండా చాలా తెలివిగా 1100 నుంచి 2000, 3000, 4000 ఎంత కావాలంటే అంతవరకు ఉన్నాయని వీళ్ళే ఒక స్టేట్మెంట్ అనేది పాస్ చేసేస్తారు. సో అసలు వీళ్ళ గురించి ఏం చెప్పాలండి, చెప్పడానికి నాకు మాటలు అయితే సరిపోవట్లేదు. ఇంకేదైనా ఉంటే బాగుండు అనిపిస్తుంది. అన్నీ మోసాలు, అబద్ధాలు, డబ్బుల కోసం ఏ గడ్డైనా తినే ఇలాంటి వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడినా వేస్ట్. సో ఇదండి ఈరోజు వీడియో. అయితే మీ అందరికి నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.